అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మన అందరికీ తెలుసు, అంతిమ దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రబీయుల్ అవ్వల్ అనే నెల 12వ తేదీన ఆయన జన్మించారు. సోదరులారా, అల్లాహ్ ఆయనని రబీయుల్ అవ్వల్ అనే నెలలో ఎందుకు పుట్టించాడు? రంజాన్ అనే పవిత్రమైన నెలలో ఎందుకు పుట్టించలేదు? మన అందరికీ తెలుసు, రంజాన్ నెల ఎంత ఉత్తమమైనదో. రంజాన్ నెలలో ఎవరైనా జన్మించినట్లయితే అతడు చాలా అదృష్టవంతుడుగా భావిస్తాడు. అల్హమ్దులిల్లా, నిజంగానే అతడు అదృష్టవంతుడు. పైగా రంజాన్ నెలలో శుక్రవారం రోజు జన్మించినట్లయితే మరీ అదృష్టవంతుడు. అలాగే రంజాన్ నెలలో ఒక పవిత్రమైన రాత్రి దాగి ఉంది. ఆ రాత్రి యొక్క గొప్పతనం ఏమిటంటే 1000 నెలల కన్నా ఆ రాత్రి ఉత్తమమైనది. ఆ రాత్రిలో ఖురాన్ షరీఫ్ అవతరింపబడింది, అనగా షబే ఖదర్. షబే ఖదర్ నాడు ఎవరైనా జన్మించినట్లయితే వాస్తవానికి వారు చాలా అదృష్టవంతులు. సోదరులారా, సోదర మహాశివులారా, మరి అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రంజాన్ నెలలో ఎందుకు పుట్టించలేదు? షబే ఖదర్ రోజున ఎందుకు పుట్టించలేదు? శుక్రవారం రోజున ఎందుకు పుట్టించలేదు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రబీయుల్ అవ్వల్ అనే నెలలో ఎందుకు పుట్టించాడు? మరియు సోమవారం నాడు ఎందుకు పుట్టించాడు? దీని వెనక కారణం తెలుసుకోండి. ఒకవేళ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షబే ఖదర్ రోజున జన్మించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క సమాజం, ఈ యొక్క ప్రపంచం ఏమని తెలియజేసేదంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెలలో జన్మించారు, షబే ఖదర్ రోజున జన్మించారు. షబే ఖదర్ యొక్క గొప్పతనం చెప్పుకునేవారు, ఆ రోజు ఖురాన్ అవతరింపబడింది అని గొప్పతనం చెప్పుకునేవారు. సోదరులరా, ఆ యొక్క సమయంలో అల్లాహ్ భావించింది ఏమిటంటే, షబే ఖదర్ వాస్తవానికి ఉత్తమమైనది, కానీ షబే ఖదర్ కన్నా ఉత్తమమైన రోజు ఏమైనా ఉందంటే అది మీలాదున్ నబీ రోజు. ఎందుకంటే షబే ఖదర్ 1000 నెలల కన్నా ఉత్తమమైనది. అల్హమ్దులిల్లా, ఎవరైనా ఆ రోజు రాత్రి జాగరం చేసి అల్లాహ్ యొక్క ఆరాధన చేసినట్లయితే వారు 1000 నెలలు అంటే దాదాపుగా 82 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేసినట్టు. సోదరులరా, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మీలాద్ రోజున ఎవరైనా జాగారం చేసి అల్లాహ్ యొక్క ఆరాధన చేసి మహాప్రవక్త వారిపైన దురూద్ షరీఫ్ చదివినట్లయితే వారు షబే ఖదర్ కన్నా ఎక్కువ పుణ్యం సాధిస్తారు. ఎందుకంటే సోదరులరా, షబే ఖదర్ నాడు ఖురాన్ అవతరింపబడింది, కానీ ఇక్కడ మీలాద్ రోజున ఖురాన్ ఎవరిపైన అయితే అవతరింపబడిందో ఆ యొక్క అస్తిత్వం, ఎవరి కోసం అయితే అల్లాహ్ ఆకాశాన్ని, ఈ యొక్క భూమిని, స్వర్గాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడో, అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో అది వాస్తవానికి చాలా పవిత్రమైన రోజు. అందుచేత అల్లాహ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినాన్ని, మీలాద్ రోజుని సపరేట్గా ఉంచాడు. ఆ రోజు ఎటువంటి కనెక్షన్స్ లేకుండా, బక్రీద్ కానీ ఈదుల్ ఫిత్ర్ కానీ ఎటువంటి కనెక్షన్స్ లేకుండా సపరేట్గా ఉంచాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ పండగలు మీకు నేను ఇస్తున్నాను. దీని వెనక కారణం కూడా మీలాద్ రోజు. అల్హమ్దులిల్లా, మన యొక్క అదృష్టం, మనం మీలాద్ని పొందగలిగాము. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఎప్పటి వరకైతే ఈ యొక్క సమాజంలో ఉంటారో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మీలాద్ చేస్తూ ఉండండి. మహాప్రవక్త వారిపైన దురూద్ చదువుతూ ఉండండి.